షాపులు పెడతాము, ఈ షాపులు పెడతాము, అధికారంలోకి వచ్చిన తర్వాతనే రెండో విడత గొర్రె పిల్లల పంపిణీ చేస్తాము, చాప పిల్లల పంపిణీ చేస్తాము, ఇవన్నీ చెప్పిండ్రు కదా. కుల వృత్తులు అంతరించిపోతున్నాయి. బీసీ వాళ్ళకు రావాల్సిన స్కాలర్షిప్లు వస్తలేవు. చదువులల్లా వివక్ష, రాజకీయంలో వివక్ష, ప్రతి విషయంలో వివక్ష. 60 ఏళ్ళు మీరు పరిపాలించి ఏం చేసిండ్రు మరి? 60 ఏళ్ళు కాంగ్రెస్ దేశాన్ని పరిపాలించింది కదా. ఈ బీసీది ఏదన్నా ఒకటి తీసుకురావాలి కదా. ఏం చేసిండ్రు 60 ఏళ్ళు? సరిపోలేదా మీకు? ఇప్పుడు వచ్చి బీజేపీ వాళ్ళు రండి, బీఆర్ఎస్ వాళ్ళు రండి, ఆ జయరాజ్ అన్నారా, ఆ అన్నారా, ఈ అన్నారా అని మాట్లాడుతున్నారు. ఈ దాటవేత ముచ్చట్లు బంద్ చేయరా? అసలు మొన్నటిదాకా ఒక సర్వే చేసిండ్రు కదా, ఆ సర్వే ఏందనేది ఒకసారి బయట పెట్టిండ్రా? కులగణన రిపోర్టును బయట పెట్టే దమ్ము ధైర్యం మీకున్నదా ఇప్పటికైనా? ఏం మాట్లాడుతున్నారండి? ఏదన్నా అంటే గత పాలకుల మీద, గత ప్రభుత్వాల మీద లేనిపోని నిందారోపణలు చేసుడు. స్వప్నారెడ్డి ఎవరండి?